మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. కరెంట్ అఫైర్స్ అంటేనే కాంపిటేటివ్కు ప్రాణం లాంటిదండి. మరి ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఒడిసిపడుతుంటారు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు జాబ్ని కోల్పోతుంటారు. అలాంటి ప్రాణం లాంటిదే ఈ కరెంట్ అఫైర్స్. మరి ఈ కరెంట్ అఫైర్స్లో మొదటి వీడియో అండి. ఇందులో 40 బిట్లతో వార్తల్లోని 40 వ్యక్తుల గురించి తెలుసుకుందామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అరవింద్ పనగాడియా. ఈ అరవింద్ పనగాడియా నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడిగా ఉండేవాడండి. ఇప్పుడు ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులయ్యారండి. నెక్స్ట్ రెండో బిట్ చూద్దామండి. ఈ 16వ ఆర్థిక సంఘం పనగాడియా ఉంది కదండి, పనగాడియా ఇతని యొక్క సిఫార్సుల యొక్క కాల వ్యవధి ఎంత? కాల వ్యవధి, ఈ 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కాల వ్యవధి. ఆన్సర్ ఆప్షన్ బి 2026 నుంచి, కరెక్ట్గా ఇంకా చెప్పాలంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల కాల వ్యవధి ఉంటుంది. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగాడియా. ఈయన మాజీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీబీసీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? బీబీసీ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? అసలు బీబీసీ అంటే ఏంటి? బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. మరి ఈ యొక్క బీబీసీ చైర్మన్గా ఆన్సర్ ఆప్షన్ బి సమీర్ షా. ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తేనండి. ఈయనకి 71 సంవత్సరాలు. మరి ఈ బీబీసీ చైర్మన్గా సమీర్ షా ఎన్నికయ్యారండి. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీగా ఎవరు నియమితులయ్యారు? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోస్ట్ తొలి మహిళా డీజీగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నయనా సింగ్. ఐదవదండి, ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా ఎవరిని శాస్త్రవేత్తలు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి రెగే జీన్ పేజ్. మరి ఈ సెలక్షన్కి కూడా ఒక మెథడ్ని అయితే యూజ్ చేశారు. దాని గురించి నెక్స్ట్ బిట్లో వస్తుందండి. ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా ఎవరిని శాస్త్రవేత్తలు ప్రకటించారు? రెగే జీన్ పేజ్. మరి ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గుర్తించడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? ఇదే చెప్పానండి. ఆన్సర్ ఆప్షన్ సి గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటిఫై అనే పద్ధతి ద్వారా ఈ యొక్క రెగే జీన్ పేజ్ని ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటిఫై అనే పద్ధతిని ఉపయోగించి ప్రకటించడం జరిగిందండి. ఏడవది విశ్వసుందరి 2023. మరి 2024కి ఇంకా రాలేదండి. అందుగురించి 2023 చెప్పాల్సి ఉంటుంది. విశ్వసుందరి 2023 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి సెన్నిస్ పెలాసియస్. మరి ఈమె కన్నా ముందు గాబ్రియల్ గెలుచుకున్నారండి. బానీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని. ఆమె నుంచి ఇప్పుడు పలాసియస్కి ఈ యొక్క విశ్వసుందరి 2023 ఈ కిరీటం అనేది పలాసియస్కి రావడం జరిగిందండి. ముందెవరు? గాబ్రియల్ అండి. ఎనిమిదవది మిస్ నెదర్లాండ్ కిరీటాన్ని గెలుచుకున్నటువంటి ట్రాన్స్జెండర్ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రిక్కీ వలేరీ కొల్లే. ఈ యొక్క అందగత్తెల పోటీలో ట్రాన్స్జెండర్ మహిళ ఈ ఘనత సాధించడం నెదర్లాండ్లో ఇదే మొదటిసారి. నెక్స్ట్ 9వ పెట్టు ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు?
ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి నందిని గుప్తా. నందిని గుప్తా రాజస్థాన్కి చెందిందండి. రాజస్థాన్ చెందిన ఈమె ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని గెలుచుకుంది. మరి దీనిలో ఢిల్లీకి చెందినటువంటి శ్రేయా పూంజా మొదటి రన్నర్అప్గా నిలవడం జరిగిందండి. మొదటి రన్నర్అప్ ఎవరు? శ్రేయా పూంజా ఢిల్లీ రాష్ట్రం. 10వ పెట్టండి. స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023గా ఎవరు ఎన్నికలయ్యారు? స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023గా ఎవరు ఎన్నికలయ్యారు? మరి ఈ పోటీలు జైపూర్లో జరిగాయండి. జైపూర్లో జరిగాయి. ఆన్సర్ ఆప్షన్ సి సంజన సంసర్వాల్. మరి మిస్ ఇండియా కిరీటం అయితే గెలుచుకోవడం జరిగిందండి. మరి 71వ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? 71వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఇంతకుముందే 2023 చెప్పడం జరిగింది పలాసియోస్ అని. ఇది 2022 ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్ బోనీ గాబ్రియల్. ఇది 2022లో మిస్ యూనివర్స్ గాబ్రియల్, 2023లో పలాసియోస్. ఓకేనండి. మరి 12వ పెట్టండి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి డెన్నిస్ ఫ్రాన్సిస్ అండి. మరి ఈయన ఎవరు అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దౌత్యవేత్త అండి. ఈయన ట్రినిడాడ్ అండ్ టొబాగో దాని యొక్క దౌత్యవేత్త ఈ డెన్నిస్ ఫ్రాన్సిస్. ఈయన ఐక్యరాజ్య సమితి యొక్క సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎన్నికలయ్యారు. 13వదండి. ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా ఎవరు ఎన్నికలయ్యారు? ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సెలెస్ట్ సౌలో. ఈమె అర్జెంటీనా యొక్క వాతావరణ శాస్త్రవేత్త అండి. ఈమె ఈ వాతావరణ విభాగంలో అర్జెంటీనాలో మరి 2014 నుండి కూడా ఈ యొక్క డైరెక్టర్గా చేస్తున్నారండి. ఇప్పుడు ఏమైందంటే ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా ఈమెని ఎన్నికయ్యారు. మరి 14వదండి. యూట్యూబ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? యూట్యూబ్ సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి నీల్ మోహన్. మరి ఇంతకన్నా ముందు ఎవరైతే చేశారంటే సోసన్ వజిసికి. ఈయన ముందు యూట్యూబ్ సీఈఓగా పదవి తప్పుకోవడంతో నీల్ మోహన్ ఈయన భారత అమెరికన్ అండి, ఇండియన్ అమెరికన్ అంటారండి నీల్ మోహన్ని. ఈయన కొత్త సీఈఓగా ఎన్నికయ్యారండి. మరి ఈయన 2008లో గూగుల్లో చేరడం అయితే జరిగిందండి. 2008లో. 15వది. టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. టెస్లా యొక్క కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి వైభవ్ తనేజా. ఈ వైభవ్ తనేజా టెస్లాలో ఈ యొక్క ఎలాన్ మస్క్ చెందినటువంటి ఈ కంపెనీలో టెస్లా కంపెనీలో ఈ యొక్క 13 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాడండి. 13 years నుంచి ఈ యొక్క తనేజా పనిచేస్తున్నారు అనమాట. అందువల్ల కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారండి. విత్ టాలెంట్ అండి. మరి 16వ పెట్టండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ప్రపంచ బ్యాంక్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే 14వ అధ్యక్షుడిగా, ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి అజయ్ బంగా. మరి ఈయన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అండి. ఈ యొక్క అజయ్ బంగా మొట్టమొదటి ఇండియన్ అమెరికన్. మరి 13వ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అంటే డేవిడ్ మల్పాస్ అండి. 13వ డేవిడ్ మల్పాస్ అండి.
14 అజయ్ బంగా, ప్రస్తుతం కూడా అజయ్ బంగాయే. 17వదండి హనీవెల్ హై గ్రోత్ రీజియన్ పోర్ట్ఫోలియో ప్రెసిడెంట్, సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అనంత మహేశ్వరి. అనంత మహేశ్వరి అంటే లేడీస్ అనుకున్నారు కనుక జెంట్సేనండి. అనంత మహేశ్వరి, హనీవెల్ హై గ్రోత్ రీజియన్ పోర్ట్ఫోలియో ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి. 18వదండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, నాసా మూన్ టు మార్స్ అనే ప్రాజెక్టుకు కొత్త సారథిగా ఎవరు నియమితులయ్యారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అమిత్ క్షత్రియ. మరి చందమామ నుండి అంగారగ్రహం మీదకి ఈ యొక్క జీవరాశి అన్వేషణ కార్యక్రమాలు నిర్వహించడమే ఈ మూన్ టు మార్స్ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అండి. ముందుగా అమిత్ క్షత్రియ భారత సంతతికి చెందినటువంటి సాఫ్ట్వేర్ రోబోటిక్ ఇంజనీర్ అండి. ఈయన రోబోటిక్ ఇంజనీర్. 19వది జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అరిందమ్ బాగ్బీ. మరి అంతకుముందు ఎవరు ఉండేవారు అంటే ఇంద్రమణి పాండే స్థానంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్బీ ఎన్నిక కావడం జరిగిందండి. 20 పెట్టండి, మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మెటా అంటే మనకు తెలుసు ఫేస్బుక్ మెటా, అదేవిధంగా వాట్సాప్ కూడా ఇప్పుడు మెటాలోకి ఇంక్లూడ్ అయ్యిందండి. మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వికాస్ పురోహిత్. ఈయన ఈ ఐఐఎం బెంగళూరు ఉంది కదండి, అందులో ఇతను వికాస్ పురోహిత్ పూర్వ విద్యార్థి అండి. ఈయన టాటా క్లిక్ సిఇఓగా ఇంతకుముందు ఈ మెటాలో చేరడానికి ముందు టాటా క్లిక్ సిఇఓగా కూడా పనిచేశారండి. ఇంకా అమెజాన్, రిలయన్స్ బ్రాండ్స్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి మొత్తం ఇలాంటి సంస్థల్లో 20 ఏళ్లకు పైగా ఈ వికాస్ పురోహిత్ పనిచేయడం అయితే జరిగిందండి. 21వది స్టార్ బక్స్ కొత్త సిఇఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? స్టార్ బక్స్. ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్మణ్ నరసింహన్. అసలు స్టార్ బక్స్ అంటే ఏంటి? అంతర్జాతీయంగా కాఫీలో దిగ్గజమే ఈ స్టార్ బక్స్ అండి. దానికి సిఇఓగా ఈ యొక్క లక్ష్మణ్ నరసింహన్ మరి బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగిందండి. 22వది యుకో బ్యాంక్ కొత్త ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? యుకో బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ బి అశ్విని కుమార్ అండి. యుకో బ్యాంక్ కొత్త ఎండి మరియు సిఇఓగా అశ్విని కుమార్ నియమితులయ్యారండి. మరి ఎవరి స్థానంలో అంటే ఎస్ఎస్ ప్రసాద్ స్థానంలో అశ్విని కుమార్ ఈ యుకో బ్యాంక్ కొత్త ఎండిగా ఎన్నికయ్యారు. 23వది మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అంటే జీడీసీ, దీనికి లీడర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అపర్ణ గుప్తా. మరి ఈమె ఈ యొక్క బాధ్యత తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ సామర్థ్యాలను, అంటే ఇక్కడ డెలివరీ సెంటర్ కదా ఆవిడ చేసేది, అందుకే కస్టమర్ యొక్క ఇన్నోవేషన్ ఏంటి, డెలివరీ యొక్క సామర్థ్యాలను ఈ యొక్క అపర్ణ గుప్తా పర్యవేక్షణ చేస్తారండి. మరి 24వది లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సిఇఓ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు? లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సిఇఓ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి శిరీష్ ఓరుగంటి. మరి ఈమె గతంలో జేపీ మార్గన్ చేజ్ ఇన్ టెక్నాలజీ తొలి ఎండిగా కూడా పనిచేయడం జరిగిందండి. ఈ యొక్క శిరీష్ ఓరుగంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు? లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సిఇఓగా పనిచేస్తున్నారు. కానీ గతంలో జేపీ మార్గన్ చేజ్ ఇన్ టెక్నాలజీలో తొలి మహిళా ఎండిగా పనిచేయడం జరిగిందండి శిరీష్ ఓరుగంటి గారు. 25వది ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఎన్నవ సదస్సు సెప్టెంబర్లో జరిగింది? ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ బిట్ మీద. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ
ఆన్సర్ ఆప్షన్ సి 78వ సదస్సు జరిగిందండి. మరి ఈ సదస్సులో భాగంగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దౌత్యవేత్త అయినటువంటి డెన్నిస్ ఫ్రాన్సిస్ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందండి. 78వ సదస్సు అనమాట. 26వది ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతి ఏ దేశానికి చెందినవారు? ఈ బిట్ మీద కూడా చేయడం జరిగింది. మరి ఆమె అర్జెంటీనా దేశానికి చెందినవారండి. ఎవరు ఆవిడ? సెలెస్ట్ సౌలో ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త అయినటువంటి సెలెస్ట్ సౌలో ఎన్నికయ్యారండి. ఈమె అర్జెంటీనా దేశస్తురాలు. అదేవిధంగా ఈ సౌలో అర్జెంటీనా జాతీయ వాతావరణ డైరెక్టర్గా కూడా 2014 నుంచి కూడా సేవలు అయితే అందిస్తున్నారండి. 27వది ఐక్యరాజ్య సమితి వలస విభాగం IOM అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఈ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి వలస విభాగం డైరెక్టర్ జనరల్గా ఆన్సర్ ఆప్షన్ బి యామీ పోప్ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. మరి ఈ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఒక మహిళ ఎన్నికవ్వడం ఇదే తొలిసారండి. 28వది వాగ్నర్ గ్రూపు కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆండ్రీ ట్రోసెవ్ అండి. ఈయన మరి రష్యా అధినేత అయినటువంటి పుతిన్ ఈయన ఒక కిరాయి దళ బాధ్యతల్లో వాగ్నర్ దళపతుల్లో ముఖ్యుడండి. వాగ్నర్ దళపతుల్లో ముఖ్యుడైనటువంటి ఆండ్రీ ట్రోసెన్ ఈ యొక్క బాధ్యతలను అయితే స్వీకరించడం అయితే జరిగిందండి. అంతకుముందు ఎవరు చేసేవారు అంటే ప్రిగోజిన్ అండి. అంతకుముందు ఈ బాధ్యతను ఎవరు నిర్వహించేవారు? ప్రిగోజిన్. ప్రస్తుతము ఆండ్రీ ట్రోసెవ్ వాగ్నర్ గ్రూప్ కొత్త అధిపతిగా ఆండ్రీ ట్రోసెవ్. 29వది ప్రపంచ బ్యాంక్ 8వ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నికయ్యారు. ఆన్సర్ 14వ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా అజయ్ బంగా అండి. మరి 13వ అధ్యక్షుడిగా డేవిడ్ మల్పాస్ అండి. 13వ వ్యక్తి ఎవరు? డేవిడ్ మల్పాస్. 14వ వ్యక్తి ఎవరు? అజయ్ బంగా. 30వ బిట్ అండి. అనంత మహేశ్వరి గతంలో ఏ సంస్థకు ప్రెసిడెంట్గా ఉన్నారు? గతంలో ఆన్సర్ ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్ ఇండియా. ప్రస్తుతం మరి హనీవెల్లోకి మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ రావడం జరిగిందండి. దీనిలో చేరడం జరిగింది మైక్రోసాఫ్ట్ ఇండియాలోకి. 31వదండి ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్తి హెల్లా మైని ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్గా నియమితులయ్యారు. 32వది అమిత్ క్షత్రియ ఏ దేశానికి చెందినవారు? ఆల్రెడీ చెప్పాను. మరి మూన్ టు మార్స్ అనే కొత్త ప్రాజెక్టుకి నాసా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తొలి సారథండి ఈయన భారతదేశానికి చెందినటువంటి సంతతికి చెందినటువంటి సాఫ్ట్వేర్ మరియు రోబోటిక్ ఇంజనీర్ అండి. అమిత్ క్షత్రియ మూన్ టు మార్స్ ప్రాజెక్ట్ అండి. 33వది ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అరిందమ్ బాగ్బీ. ఎవరి స్థానంలో? ఇంద్రమణి పాండే స్థానంలో అరిందమ్ బాగ్బీ ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యడం జరిగింది. 34వది ప్రపంచ వాతావరణ సంస్థలో ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికలయ్యారు? ఆల్రెడీ అరిందమ్ బాగ్బీ గురించి చెప్పడం జరిగింది, ఇంద్రమణి పాండే గురించి చెప్పడం జరిగింది, వికాస్ పురోహిత్ గురించి చెప్పడం జరిగింది. ఆన్సర్ మృత్యుంజయ్ మహాపాత్ర. ప్రపంచ వాతావరణ సంస్థలో ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే మృత్యుంజయ్ మహాపాత్ర. 35వది మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా నియమితులైనటువంటి వికాస్ పురోహిత్ ఏ IIM పూర్వ విద్యార్థి?
మరొకసారి అండి, మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా నియమితులైనటువంటి వికాస్ పురోహిత్ ఏఐఐఎం పూర్వ విద్యార్థి. ఆల్రెడీ దీని మీద బిట్టు వేరే డిఫరెంట్ టైప్లో ముందు అడగడం జరిగింది. మళ్ళీ క్వశ్చన్ మార్చి రిపీటెడ్గా ఇవ్వడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఐఐఎం బెంగళూరు. ఐఐఎం బెంగళూరు. 36దండి, లక్ష్మణ్ నరసింహన్ గతంలో ఏ సంస్థ సీఈఓగా ఉన్నారు? మరి గతంలో అడిగాడు కాబట్టి రికిట్ బెన్కీజర్ అండి. రికిట్ బెన్కీజర్ లక్ష్మణ్ నరసింహన్. కానీ ప్రస్తుతం స్టార్ బక్స్ అండి. స్టార్ బక్స్ అంటే అంతర్జాతీయ కాఫీ దిగ్గజం అండి. ఇది కాఫీని ప్రొడక్ట్ చేస్తుంటుంది అనమాట. 37ది, అశ్వనీ కుమార్ కంటే ముందు యూకో బ్యాంక్ ఎండి మరియు సీఈఓగా ఎవరు ఉన్నారు? మరి ప్రస్తుతం యూకో బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా అశ్వనీ కుమార్ ఉన్నారండి. యూకో బ్యాంక్ ఎండి. మరి అంతకుముందు ఎవరు ఉండేవారని క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎస్ఎస్ ప్రసాద్. 38ది, మైక్రోసాఫ్ట్ జీడీసీని మొదట ఎక్కడ నెలకొల్పారు? అసలు జీడీసీ అంటే ఏమిటంటే గ్లోబల్ డెలివరీ సెంటర్ అండి. దీనికి లీడర్గా ఇటీవలే అపర్ణ గుప్తా ఎన్నికయ్యారండి. మైక్రోసాఫ్ట్ జీడీసీగా అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా అపర్ణ గుప్తా గారు ఎన్నికయ్యారు. కానీ మైక్రోసాఫ్ట్ జీడీసీ మొదట ఎక్కడ నెలకొల్పారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్లో అండి. ఆ తర్వాత బెంగళూరుకి విస్తరించారు. ఆ తర్వాత నోయిడాకి వెళ్ళిందండి. ఈ విధంగా బెంగళూరు, నోయిడా. కానీ మొట్టమొదటి ఎక్కడ నెలకొల్పారు అంటే హైదరాబాద్ అండి. కానీ దానికి లీడర్ ఎవరు? గ్లోబల్ డెలివరీ సెంటర్కి లీడరు అపర్ణ గుప్తా. మరి 39ది, శిరీష ఓరుగంటి గతంలో ఏ సంస్థలో టెక్నాలజీ తొలి మహిళా ఎండీగా పనిచేశారు? మరి ప్రస్తుతం అయితే లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్లో ప్రస్తుతం అయితే సీఈఓగా పనిచేస్తున్నారండి. కానీ గతంలో అడగడం జరిగింది కాబట్టి జేపీ మోర్గన్ చేజ్ అండి. జేపీ మోర్గన్ చేజ్ ఇన్ టెక్నాలజీలో తొలి మహిళా ఎండీగా పనిచేయడం జరిగిందండి. లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓగా ప్రస్తుతం శిరీష ఓరుగంటి పనిచేయడం జరుగుతుంది. మరి వీడియోలో చివరి పెట్టండి. 40ది, ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం మరియు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించడం. మరి దీనికి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్గా ఆర్తి హొల్లా మైని నియమితులు అవ్వడం జరిగిందండి. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఇదండి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతరిక్షానికి సంబంధించి ఉపయోగించడం అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.